ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళ. ఈ మహాకుంభమేళ జనవరి 13వ తారీఖున మొదలైంది. ఇప్పటికే 8,00,00,000 మంది భక్తులైతే ఇక్కడ పుణ్య స్నానాలైతే ఆచరించారు. అందులో నాగు సాధువులున్నారు, అఘోరాలున్నారు, బాబాలున్నారు, భక్తులున్నారు. అందరూ కలిసి 8,00,00,000కి పైగానే ఇప్పటికైతే పుణ్య స్నానాలు ఆచరించారు. అంతా బాగానే జరుగుతుందనుకున్న సమయంలో ఈరోజు ఆదివారం సాయంత్రం పూట అక్కడ గీతా ప్రెస్‌కి చెందినటువంటి టెంట్‌లోనైతే 2 గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఈ గ్యాస్ సిలిండర్ల వల్ల అక్కడ ఉన్నటువంటి 18 టెంట్‌లయితే కాలి బూడిదయిపోయాయి. 15 ఫైర్ ఇంజిన్‌లయితే వెంటనే వచ్చి ఆ మంటలనైతే అదుపు చేశాయి. ప్రాణ నష్టం ఏమీ జరగలేదు గానీ, ఆస్తి నష్టం ఎంత జరిగింది? ఇంకా ఏదైనా జరిగిందా? ఇంకా ఏమైనా ఎవరికైనా ప్రమాదం జరిగిందనేదైతే ప్రాథమిక విచారణ అయితే జరుగుతుంది. దీని గురించి ప్రధాని మోదీ గారు కూడా వెంటనే సీఎం యోగికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అన్నీ అదుపులోనే ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం లేదు. అయితే ఆ గ్యాస్ సిలిండర్లు అనుకోకుండా పేలాయా? ఎవరైనా ఏదైనా పొరపాటు చేశారా? లేకపోతే కావాలనే చేశారా? అనే కోణంలో కూడా ప్రస్తుతానికైతే పోలీసులు విచారణ జరుపుతున్నారు.